ఎస్ ఇందాక మేము బిగినింగ్లో ఏమో పెళ్లి పృథ్వీ గారు అనేవాళ్ళు, ఇప్పుడేమో యానిమల్ పృథ్వీ గారు అంటున్నారు. యానిమల్ పృథ్వీ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. అంటే ఈ మధ్య నేను ఇలాంటి ఒక ఫంక్షన్ వెళ్ళండి. ఆ ఫంక్షన్ వెళ్ళినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. సో నేను అనుకున్నాను, ఏంటి యానిమల్లో ఎంత పెద్ద క్రేజ్ వచ్చిందే, నన్ను ఎవరు పట్టించుకోలేదే అని. సో తర్వాత దానికి చీఫ్ గెస్ట్ ఎవరంటే మన అనిల్ గారు వచ్చారు. సో అక్కడ వెళ్ళి అనిల్ గారితో స్టేజ్లో కలిసి, సార్ ఐఎమ్ పృథ్వీ అంటే, దెన్ హీ గౌతమ్ ఎస్ఎస్సి సినిమాని గుర్తు చేశారు. ఐ సెడ్ ఎస్ సార్, హ్యాపీ సార్. సో ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను, ఏంటి మన క్రేజ్ తగ్గిపోయిందా అని. కానీ ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, అనిమల్ కన్నా హీ హెస్ గివింగ్ ఎ బిగ్గర్ క్రేజ్. ఎక్కడ వెళ్తూనే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. అలాగే మన వెన్ యూర్ షూటింగ్ ఆ సీన్ చూసినప్పుడు పక్క సెట్లో ద బాస్ వాజ్ దేర్. సో అందరూ వెళ్ళి చూశారండి. ఇప్పుడు నాకు ఏం భయం అంటే లోపల అలౌ చేస్తారా లేదా అని అలా వెళ్ళాను. సార్ రండి సార్, ఒక సైడ్లో కూర్చుంటే బాస్ వాజ్ టాకింగ్. అలా చూసి పృథ్వీ రా అన్నారు. చిరంజీవి గారికి నా నేమ్ తెలుసా అని పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఎలా ఉన్నావు సార్? ఇప్పుడు చాలా బాగున్నాను సార్, చాలా సినిమా చేసినాను సార్, కానీ దీనికి ముందు అది నీ మిస్టేక్ రా, నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అన్నారు. నేను వదిలేసి వెళ్ళిపోయిన విషయం నా గురించి, నా బాధ గురించి ద బాస్ నోస్ అని ఐ వాజ్ హై. ఇప్పుడు దాకా ఆ హైలో ఉన్నాను. ఐ లవ్ యూ సార్. సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్ సార్. వీ లవ్ యూ లైక్ ఎవ్రీబడి. వీ హ్యావ్ నథింగ్ ఎల్స్ బట్ లవ్ ఫర్ యూ సార్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇక్కడ అందరూ వచ్చారు, కానీ నా లైలా ఎక్కడ నా లైలా మేకప్ రూమ్ లో క్యారవాన్ లో రెడీ అవుతుంది సార్. నేను నా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను అమ్మా లైలాతోనా. వేర్ ఇస్ మై లైలా? ఐ థింక్ అభిమన్యు సింగ్ గారు తీసుకొని వెళ్ళిపోయినట్టు. నో నో సార్, అభిమన్యు నేను లవ్ చేస్తున్నాను మా లైలా నాది. లైలా మీదే. రాజీవ్ కనకాల నావాడు. ఓకే, లైలాని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు ఒకసారి చెప్పండి. వై డు యు లవ్ లైలా సో మచ్? లవ్ ఆ కళ్ళు, ఆ మూకు, ఆ ఫిగరు, ఆ ఆరెంజ్. వద్దులేండి సార్, నేనే అడిగి పొరపాటు చేశాను. ఓకే, సో మీ లైలా మీకు దక్కాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. నా లైలా, మీ లైలా మీకు దొరుకుతుంది ఫిబ్రవరి 14th. ఎస్, వాసుదేవ్ గారు ఈ లోపు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటున్నారు. ఈయన లైలా గురించి అడగగానే ఆయన కూడా లైలా గురించి వస్తున్నారేంటి? ఇందాక